గత కొంతకాలంగా ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా విఫలమయ్యి 2 సంవత్సరాలు పూర్తయినా కూడా వాళ్ళు ఏమి చేశాము అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. టోటల్గా రాష్ట్రాన్ని నిర్వీర్యం చేస్తూ ఏ ఒక్క రంగాన్ని కూడా గాడిలో పెట్టే ప్రయత్నం చేయకుండా ఆర్భాటాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండడం చాలా బాధాకరమైన అంశం. ప్రతిపక్షంలో ఉన్నాము, అధికార పార్టీని విమర్శించడమే వీరి యొక్క విధానం అటువంటిది మాట్లాడుతుంటారు చాలామంది కూడా. మేము ఏదైనా చెప్తే కూడా గతంలో చెప్తూ వస్తున్నా కూడా. కానీ ఒకటి గమనించాలి, అధికార పార్టీలోనే ఆ పార్టీలోని శాసనసభ్యులే ఆ పార్టీలో ఉన్నటువంటి ఆ పార్టీ బీఫామ్ ద్వారా ఎన్నికై ఆ పార్టీలో శాసనసభ్యులుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళే కైకలూరు ఎమ్మెల్యే గారు కానీ, కైకలూరు కాదండి ఆయన తిరువూరు ఎమ్మెల్యే గారు కానీ, పోలవరం ఎమ్మెల్యే గారు కానీ, జనసేన పార్టీకి సంబంధించినటువంటి పోలవరం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తిరువూరు ఎమ్మెల్యే గారితో సహా అనేక మంది అధికార పార్టీ నాయకులే చాలా దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఏ వ్యవస్థ బాలేదు, పేదవాడి పక్షాన అండగా నిలబడటం లేదు అన్నటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుతుండడం మనం విన్నాం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పదే పదే మాట్లాడుతూ వస్తున్నారు. వాళ్ళు అధికార పార్టీలో ఉండి వాళ్ళే మాట్లాడుతున్నారు అని అంటే ఆ పార్టీ యొక్క పరిస్థితి, వారి యొక్క పాలన గురించి ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా. వాళ్ళు దళితులకు ఇస్తున్నట్టు గౌరవం కానీ, వాళ్ళు బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్నట్టు ఏ పార్టీ గౌరవం అనేటువంటిది మనకు స్పష్టంగా కళ్ళకు కనపడుతూ ఉంది. ఏ అంశంలో కూడా ఏ ఒక్కరికి న్యాయం చేయకపోగా అధికార పార్టీలో ఉంటూ వాళ్ళ చేతిలో వ్యవస్థలన్నీ ఉన్నా కూడా అవతల పార్టీ నుంచి ఎటువంటి తప్పిదం జరగకపోయినా నిందలు వేస్తూ, క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ వాళ్ళని వ్యక్తిగతంగా దూషించేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. కానీ వాళ్ళ యొక్క లోపాలు సరిదిద్దుకొని ప్రజలకు చేయాలా అటువంటి ఆలోచన కలగకపోవటం దురదృష్టకరము. ముఖ్యంగా ప్రజాస్వామ్య విలువల్ని ఏ చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావటం లేదు. ప్రజాస్వామ్యమా ఇది ఏంది అన్నటువంటిది. డిక్టేటర్ల పాలన కూడా ఇలాగ ఉండదు. ప్రశ్నించిన వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, వాళ్ళపైన తప్పుడు కేసులు బనాయించడం, లేని చట్టాలు తీసుకొని వచ్చి పెట్టడం, మళ్ళా వాళ్ళపైన ఆ కేసు బలం చేకూర్చడం కోసం లేనటువంటి అంటగట్టి వాళ్ళ యొక్క నాయకులతో మాట్లాడించి దుష్ప్రచారాలు చేయటం, ఇవన్నీ చూస్తుంటే ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా, నియంకృత పాలన మనం ఉన్నామా అన్నటువంటిది అర్థం కావటం లేదు. యూట్యూబర్ల స్వేచ్ఛ ఏ రకంగా హరిస్తున్నారో, మీడియా యొక్క స్వేచ్ఛను ఏ రకంగా హరిస్తున్నారో చాలా కాలంగా మనం గమనిస్తున్నాం. ఎస్, పొలిటికల్గా ఉన్నప్పుడు, ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు నిబద్ధత అన్నటువంటిది ఉండాలి. పర్సనల్ విషయాలు కానీ, ఇంకొక మహిళల విషయాలలో కానీ వ్యవహరించేటువంటి వాళ్ళు కానీ, వాళ్ళని కించపరిచేటువంటి వాళ్ళని కానీ ఎవడు కూడా సమర్థించడు. కానీ వ్యవస్థ లోపాలను చెప్పిన వాళ్ళను కూడా ఇబ్బందికర పరిస్థితులు సృష్టించడం అన్నటువంటిది గతంలో ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు కొనసాగుతుంది. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు, సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి దగ్గర డిప్యూటీ సీఎంలు అంతా కూడా వేధించుకు తినటమే, ప్రశ్నించే వాళ్ళను అంతం చేయండి అన్నటువంటి నిదానంతోనే వీళ్ళు పోతున్నారు. అనేక విషయాలలో వాళ్ళు వైఫల్యాలు చెందారు అన్నటువంటి మాట వాళ్ళు మర్చిపోతున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు అన్ని రంగాలలో విఫలమయ్యారు. చూస్తే విద్యార్థుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. డిగ్రీలు కంప్లీట్ అయిపోయినాయి, సర్టిఫికెట్స్ తెచ్చుకోవాలి, ఉద్యోగాలు వచ్చినాయి, సర్టిఫికెట్స్ కోసం పోతే కాలేజ్ వాళ్ళు మీరు డబ్బులు కడితే సర్టిఫికెట్ ఇస్తామంటున్నారు. 2 సంవత్సరాల నుంచి ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేదు. వాళ్ళ పరిస్థితి ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రుల బంగారును తాకట్టు పెట్టి, వాళ్ళ పుస్తకం తాకట్టు పెట్టి సర్టిఫికెట్ తీసుకునే పరిస్థితి ఏర్పడింది. చాలామంది ఆ డబ్బులు ఇచ్చుకోలేక ఉద్యోగాలు వదులుకుంటున్నారు. విద్యార్థుల పరిస్థితి ఈ విధంగా ఉంది. వాళ్ళకి ఇస్తానటువంటిది 3,000, అసలు దాని గురించే పట్టించుకోలేదు. 2 సంవత్సరాలు అయిపోయింది. ఒక్కొక్క విద్యార్థికి దాదాపుగా 70,000 బాకీ పడ్డాడు. నిరుద్యోగ వృత్తి ఇస్తానది, అది ఇవ్వలేదు.
రైతులకు ఒక సంవత్సరం పూర్తిగా రైతు భరోసా ఎగరగొట్టాడు. ఒక్కసారి ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఏ పంటకు మద్దతు ధర లేదు, ఎరువుల కొరత ఏర్పడింది. విత్తనాల పంపిణీ కూడా ఖరీఫ్ స్టార్ట్ అయిపోయి నెల పైన అయింది. ఏ గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో విత్తనాలు పంపిణీ చేయలేదు అని అంటే వీళ్ళ పాలన ఎలాగుందో ఒకసారి అర్థం చేసుకుంటున్నాం. ఇక చేసినటువంటి మోసం మహిళలకి ఏ పార్టీదో రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. 1500 ప్రతి మహిళకు 18 సంవత్సరాలు దాటిన అందరికీ ఇస్తారన్నటువంటిది దాన్ని ఊసే ఎత్తడంలే. ఇవన్నీ మాట్లాడుకోవడం ఒక ఎత్తు అయితే ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశాడు. పూర్తిగా ఆ వైద్యానికి సంబంధించి ఏదైతే ప్రొసీజర్స్ పెంచారో దాని ప్రకారం వాళ్ళకి ఇవ్వకుండా హాస్పిటల్స్కి ఇవ్వాల్సినటువంటి బకాయిలు దాదాపుగా 6-7 వేల కోట్లు బకాయిలు పెండింగ్ పెట్టి అరాకొరగా వాళ్ళ అభిమానాన్ని తాకట్టు పెట్టుకొని రాజకీయ నాయకులు చుట్టూ తిరుగుతూ ఆ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కోసం ఎగబడాల్సి వస్తాం. ఇది అందరికీ హక్కు, అది ఆరోగ్యం అనేటువంటిది. ఆ హక్కును కూడా హరింపజేశారు. వీటన్నిటితో పాటు లా అండ్ ఆర్డర్ అన్నటువంటిది పూర్తిగా రాష్ట్రంలో లేకుండా మటుమాయం చేశారు. చూస్తే ఒక తల్లి నా బిడ్డ కనీసం అతన్ని కాల్ చేసి ఆ బోర్డుదైనా ఇవ్వండి అని వేడుకుంటే గతంలో అతను రౌడీ షీట్లు అది మాట్లాడారు, మళ్ళీ ఇంటికి పిలిపించుకుంటారు, కేసును ఫైల్ చేస్తామంటారు, సీఎని అరెస్ట్ చేస్తామంటారు, వాస్తవాలు తెలియకుండా పోతున్నాయి. ఆయన అయితే ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా అన్యాయం. ఆ సుగాల ప్రీతి గారి ఒక తల్లి ఆవేదన చూసి నేను పార్టీ పెట్టాల్సి వస్తుంది, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక వారంలో న్యాయం చేస్తాన వ్యక్తి డిప్యూటీ సీఎం అయిపోయి ఇప్పుడు నా చేతిలో ఏముంది, ఆ సాక్ష్యాలు ఏవో కూడా మార్పిడి జరిగిపోయినాయి అన్నటువంటి మాట తన నోట్లో నుంచి వస్తుంది అని అంటే వీళ్ళు పాలకులా నయవంచుకులా అన్నది అర్థం కావటం లేదు. ఇలాంటి వ్యక్తుల నాయకులుగా ఉండాల్సింది రాష్ట్రంలో. పసి పిల్లలకు న్యాయం చేయలేనటువంటి వీళ్ళు అదే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో జరగకపోయినా ఎవరైతే గతంలో మహిళలు నష్టపోయినారో వాళ్ళందరికీ న్యాయం చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ఆర్థిక సాయం కూడా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిసిటీ చేసుకోలేదు. వీళ్ళంతా డైలాగులు కొట్టి ఊగిపోయి మహిళల పరిస్థితి ఏంటి, 30,000 మహిళలు మిస్ అయిపోయారు అని చెప్పి ఊగిపోయి ఇప్పుడు ఆ 30,000 మహిళల గురించి మాట మాత్రం మాట్లాడకుండా అప్పుడు నీకోసమే పార్టీ పెట్టానటువంటి వ్యక్తులను అవమానపరుస్తూ సాక్ష్యాలు తారుమారు అయిపోయినటువంటి మాట తన నోట్లో నుంచి వస్తుంది అని అంటే వీళ్ళు మనుషులేనా? సేమ్ అలాంటిదే వివేకానంద రెడ్డి గారి కేసు. అది ఛేదించలేక న్యాయం ఎవరైతే చంపినారో వాళ్ళు ఒప్పుకున్నా కూడా ఇంకొకరిని కాన్స్పిరసీగా చేసి ఇంకొకరిని ఇరికించాలనే ఉద్దేశంతో దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ దాని ట్రైల్ అనేటువంటిది జరిగి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష విధించాల్సిన వాళ్ళు విధించకుండా దాన్ని ఏదో రకంగా మసిపూసి మరడికాయ చేయాలనేటువంటి ఉద్దేశంతో దాన్ని లాగుతూ వస్తున్నారు. ఇంకా మనుషులుగా వ్యవహరించాల్సినటువంటి వీళ్ళు మనుషులుగా కాదు, అసలు దేంతో కంపేర్ కూడా చేయలేం. అటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సాయికృష్ణ విషయం తీసుకుంటే అలాగుంది. ఒక దళితుడైనటువంటి వ్యక్తి, క్రాంతి అయినటువంటి వ్యక్తి, నా చావుకు కారణం పలాని వ్యక్తే, నన్ను ఈ రకంగా చంపారు, నేను ఈ రకంగా చనిపోతున్నాను అని చెప్పి స్పాట్ పాపము లైవ్లో వీడియో పెట్టి ఆత్మహత్య చేసుకొని చనిపోతే దాని గురించి కనీసం మాట మాత్రం మాట్లాడట్లేదు. జ్ఞానేశ్వర్ అనేటువంటి పసిపాప తునిలో మిస్ అయిపోయి దాదాపుగా 60 రోజులు కావస్తూ ఉంది. ఏంటి దాని గురించి అంటే అది దృశ్యం సినిమాలోని సీన్లు చెప్తారు. ఒకరోజు కుక్క వచ్చిందంట, ఆ కుక్కను వారం రోజులు ఫాలో అప్ చేసినారంట, కుక్కకి ఏదో టెక్నాలజీగా చిప్పు పెట్టారంట, ఏందేందో మాట్లాడుకుంటూ లాస్ట్కు దాని గురించి ఏమీ తేల్చలేకున్నారు. వీళ్ళకి పరిపాలన చేసేటువంటి అర్హత ఉందా? ఇన్ని రకాల వైఫల్యం చెందుతూ ఇతరులపైన నిందలేస్తున్నారు. ఇవన్నీ ఒక పక్కన ప్రజలకు భద్రత లేకుండా మోసపూరితమైనటువంటి పాలన చేస్తూ మరొక పక్క సిగ్గు లేకుండా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు పెంచాల్సినటువంటిది పోయి మెడికల్ కాలేజీలు కడితే దానివల్ల మంచి ఉపయోగం ఉంటుందంటే అది ప్రైవేటైజేషన్ చేస్తూ ఉంటాడు.